రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్పేట్ మండలం పసుమాముల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 407, 408, 412లో సుమారు 190 మంది ఫ్లాట్ ఓనర్ ధర్నాకు దిగారు. మేము 1980లో ఫ్లాట్లు కొనుగోలు చేశామని, ఇప్పుడు కొంతమంది భూములు రేట్లు రెక్కలు రావడంతో బై నంబర్లు వేసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రూపాయి పోగేసి కొన్న ఫ్లాట్లు ఎవరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, మా పిల్లల భవిష్యత్తు కోసం కొన్న ఫ్లాట్లు చేజారిపోతే అన్న భయంతో భయభ్రాంతులకు గురవుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. అన్న నమస్తే, నా పేరు కుందెల శ్రీనివాస్ యాదవ్. ఇక్కడ మేము ప్లాట్ కుంట్లూరు విలేజ్ అంటేనే చాలా వరకు ఇది మరి విలేజ్ వలన ఇక్కడ ఉన్న వాతావరణం వలన కుంట్లూరు విలేజ్ పసుమాల అంటేనే ఇక్కడ డబల్ రిజిస్ట్రేషన్లు ఈ ప్రకారంగా నడిచిపోతుంది. మేము ఇక్కడ 300 గజాల ప్లాట్ కొన్నాము. ఎప్పుడు కొన్నాము? దాదాపు 12 సంవత్సరాలు మేము కొన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఇది ప్లాట్లు 80ల ప్లాట్లు చేసి దాన్ని LRSలు కట్టించుకొని ప్లాట్లు డాక్యుమెంట్లు పెట్టుకొని ఇవన్నీ పెట్టేసినాక 2009లో ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎట్లా వస్తుంది? ఏ ప్రకారంగా వస్తుంది? ఎవరన్నా అన్నం తింటురా, గడ్డి తింటురా, సర్వే మాత్రం ఏ ప్రకారంగా చేస్తారు? అసలు ఏ ప్రకారంగా? ఇప్పుడు ఇండ్లు కట్టిరు, ప్లాట్లు ఉన్నవి, గూగుల్ మ్యాప్లో కొట్టిన ప్లాట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి LRSలో మొత్తం క్లియర్ కట్టుకున్నారు. చాలా వరకు ఇంత క్లియర్ కట్టుకున్నాక అగ్రికల్చర్ ల్యాండ్ అని లోన్ ఎట్లా ఇస్తాడు? అడిచేటో లోన్ ఎట్లా ఇస్తాడు? వీళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి సర్వే ఎట్లా చేస్తారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతమందితోటి చెల్లగాటలు ఆడేది. రూపాయి జమ చేసుకొని ఎక్కడెక్కడ ఊర్లలోకి వెళ్ళి వచ్చి రూపాయి జమ చేసుకొని ఇక్కడ కొనుక్కొని ఇక్కడ ప్లాట్ కొనడం తప్ప, ప్లాట్ కొన్న తర్వాత ఇట్లా కబ్జాలు చేసుకొని ఇట్లా ఆక్వై చేసుకోవడం కరెక్టా? ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నవి? గవర్నమెంట్ ఏం చేస్తుంది? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? రైట్ ఏంది రాంగ్ ఏందని దాన్ని ఇన్ఫర్మేషన్ చేయదా? అసలు రైట్ ఏంది రాంగ్ ఏంది చూడరా? ఎంక్వైరీ చేయడా? చేయకుండా ఏ ప్రకారంగా చేస్తారు? అసలు మాకు న్యాయం కావాల్సిందంటే మేము డబ్బులు పెట్టి మేము కొన్నాం కాబట్టి మేము బరాబరి రిజిస్ట్రేషన్లు చేసుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్లాట్లు ఉన్నాయి. మధ్యలో వచ్చి ప్లాట్లు మొత్తం చెడగొట్టేసి రాళ్ళు మొత్తం తీసేసి రేకులు వాతుకొని అది చేసుకుంటే ఎంతవరకు న్యాయం ఇది? ఇప్పుడు ఎక్కడెక్కడ మేము ఊర్లోకి వెళ్ళి వచ్చేసినాం. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి వచ్చి ఇక్కడ ప్లాటికల్ లొల్లి అంటే ఊర్లోకి వెళ్ళి ఇక్కడ రావడం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? ఇది కరెక్ట్ కాదు. ఇది ఏదున్నా కానీ ప్రభుత్వం సూచించి దీన్ని న్యాయంగా పరిపాలించి ఎవరి ప్లాట్లకు చేయాలని చెప్పేసి నా ఒక మనవి. నా పేరు కుందెల శ్రీనివాస్ యాదవ్. పేరు మధుసూదన్ రెడ్డి. నా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాడు ఇక్కడ ప్లాట్ ఓనర్స్. ఇది 1980లో లేఅవుట్ చేయబడింది. సత్తిరెడ్డి బుచ్చిరెడ్డి సివి రమణకుమార్కు GPA చేయబడడం జరిగింది. 1980లోనే ఇవన్నీ 190 ప్లాట్లు కావడం జరిగింది. ఈ ప్లాట్లు తర్వాత 2009లో ఒక బై నెంబర్ వేసి 407 బై నెంబర్ వేసి దాన్ని అప్పటి కోఆపరేటివ్ బ్యాంకు, ఏ బ్యాంక్ అది, కామర్స్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని ఇది బ్యాంకులో లోన్ కట్టకపోవడం వలన 2017లో ఇప్పుడు అది పంజాబ్ నేషనల్గా బ్యాంక్ మారింది. 2017లో దీన్ని ఆక్యుపై చేయడం జరిగింది. ఆ తర్వాత మేము దీన్ని అంతా ఇచ్చేసి ప్లాట్ ఓనర్స్ అంతా కలిసి DRT కోర్టులోకి వెళ్ళడం జరిగింది. అక్కడ DRT కోర్టులో సివి రమణకుమార్ ఎవరైతే GPA హోల్డర్ ఉన్నారో వాళ్ళ దగ్గరే కొన్న వాళ్ళకి మాత్రమే ప్లాట్లు ఉంటున్నాయి, చెల్లుతాయి అని చెప్పి అప్పటికి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు 80 మంది 70 మంది డాక్యుమెంట్లు ఏముంటో వాళ్ళకు ఈ ప్లాట్లు చెందుతాయి అన్నట్టుగా చేయించిపోతుంటూ అప్పుడున్నటువంటి జడ్జి ఒక చిన్న సూచన చేసుకుంటూ 407 బై ఎక్కడ ఉందో అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక చిన్న సూచన చేసుకుంటూ పోవడం అయింది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు తర్వాత ఇప్పుడు ఇది మళ్ళీ కలకత్తా DRT కోర్టుకి వెళ్ళింది. వాళ్ళు ఇప్పుడు దీన్ని సర్వే నెంబర్ అంటే వాళ్ళు కోర్టుకు పోయారు కాబట్టి కోర్టు 407 బై ఎక్కడ ఉందో సర్వే చేయమని చెప్తే, అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ ఉందో సర్వే అని చెప్తే ఇప్పుడు కొంత అందరు కుమ్మకాయి వేరే రకరకాలుగా అందరు రాజకీయ నాయకులు లేకపోతే ఇక్కడ ఉన్న లోకల్ అందరి కుమ్మకాయి దీన్ని అగ్రికల్చర్ ల్యాండ్గా చూపించడం జరుగుతుంది. ఒక్కసారి మీరు చూస్తే ఇది అగ్రికల్చర్ ల్యాండా కాదా, ప్లాట్ ఓనర్సా అనేది తెలిసిపోతుంది. 190 మంది యొక్క ప్రాణాలతోని చెలగాటం ఆడుతున్నారు. 1980లో అమ్ముకొని మళ్ళీ చాలాసార్లు అమ్ముకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మమ్మల్ని ఈ ప్లాట్ల మీద మీకు లోన్ ఎప్పుడు తీసుకున్నారు? 2009లో లోన్ తీసుకున్నారు. మాకు అమ్మింది 1980లో అమ్మింది. బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారు లోన్? సో బ్యాంకు వాళ్ళే లోన్కు పోయి బ్యాంకు అంతే చెప్తున్నా, అప్పుడు ఉన్నటువంటి ఓనర్స్ బ్యాంక్ అంతా కుమ్మకాయ బై వేసుకొని ఒక డాక్యుమెంట్ రాంగ్ డైరెక్షన్స్ తీసుకొని పోయి ఇప్పుడు ఇంతమంది
ఓనర్స్తో చెలగాటము వాళ్ళ పిల్లలతో జీవితాలతో చెలగాట మారుతారు కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా మేము మీకు ఏం న్యాయం కావాలి? మా ప్లాట్లు మాకు కావాలి. ఆల్రెడీ మేము డిఆర్డీ కోర్టులో కొలిచినాము. మేము ఆల్రెడీ రంగారెడ్డి గిట్లో కూడా టైటిల్ డీడ్ క్యాన్సిల్ చేయమని చేసినాము. ఈ సర్వే రిపోర్టు చెల్లకూడకుండా ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదనేటటువంటి రిపోర్ట్ ఇవ్వాలి. ఎంఆర్ఓ కూడా ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని ఇస్తే మాత్రం చాలా తిప్పలబడవలసి వస్తుంది. ఆమె కూడా ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాకుండా ప్లాట్ల లాగానే సూచించవలసిందిగా ఎంఆర్ఓ కూడా మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంతమంది ప్లాట్స్ ఓనర్స్ ఉన్నారు? 190 మంది ప్లాట్లు ఓనర్స్ ఉన్నాం మేము ఇక్కడ.